సరే, ఇక్కడ మనము చూసే విషయం ఏంటంటే మనము పరిశుద్ధులంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉన్న తర్వాత పరిశుద్ధ ఆలయంలోకి చేర్చబడాలి. పరిశుద్ధ ఆలయంలోకి చేర్చబడిన తర్వాత పరిశుద్ధ పట్టణంలోకి వెళతాం. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే మనం పరిశుద్ధతను ఏం చేసుకోవాలంట, అభ్యాసం చేసుకోవాలంట. అర్థమైందా? మనం అందరం ఏమనుకుంటాం, మనం అందరం పరిశుద్ధమే కదా అనుకుంటాం. అలా మామూలుగా అందరూ ఏమన్నా మామూలు బట్టలు వేసుకొని బాగానే ఉన్నాను కదా, నాకు ఎక్కడ మడతలేమి లేవు అని తెలుస్తుందా? తెలియదుగా. ఎక్కడ నిలబడాలా? ఎక్కడ నిలబడాలి చెప్పండి? అద్దం ముందు నిలబడాలి. అప్పుడు అద్దం ముందు నిలబడితే ఏమైపోద్ది, మనం ఎట్లుందో అందులో కనబడతాం. అందుకని ఇది మనకు అద్దం. ఈ అద్దంలో మనం చూసుకుంటే మనం పరిశుద్ధులమా లేక అపరిశుద్ధులమా అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకున్న మాట ఏంటంటే మనము ఆ పరిశుద్ధత అని చెప్తూ 2వ అధ్యాయంలో సంపూర్ణమైన పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాం. సంపూర్ణమైన పరిశుద్ధత అంటే ఏంటి? గతంలో ఉన్నటువంటి యొక్క పాపాలు క్షమించబడ్డాయి, మనం పరిశుద్ధంగా చేయబడ్డాం. కానీ ఇప్పుడు నుండి ప్రభు నమ్ముకున్న తర్వాత అబద్ధాలు చెప్తున్నాంగా, ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా చూడని చూస్తున్నాంగా, ప్రభు నమ్ముకున్న తర్వాత ఆడరాని మాట్లాడుతున్నాం కదా. అందుకని మనం సంపూర్ణంగా రావాలి. అది అనుదినము యొక్క ప్రాసెస్. అది ప్రతి దినము ఎలాగైతే మనం భోజనం చేస్తామో అలాగే మనం అనుదిన ప్రాసెస్లో పరిశుద్ధత గురించి ప్రతిరోజు దానికి మనం ఏం చేస్తూ రావాలంటే అది ఒక అభ్యాసంగా చేసుకుంటూ రావాలి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనము ఈ పరిశుద్ధత అనేటటువంటిది మనం తెలుసుకోవాలంటే అపరిశుద్ధత ఏదో తెలుసుకోవాలి. అంతే కదా? అపవిత్రత ఏదో తెలుసుకుంటే కదా ఇది పరిశుద్ధత అని తెలిసేది. ఫలాంది నల్లదంటే ఇది తెల్లదని తెలుస్తుంది. అంతేగా? కాబట్టి అపరిశుద్ధత ఏదో తెలుసుకోకపోతే మన పరిశుద్ధత అనేది ఎలా తెలుస్తుంది? మనం ఏమనుకుంటామంటే మనం చేసినంత పరిశుద్ధతే అనుకుంటాం. కానీ దేవుని వాక్యంలో చూస్తే మనలను ఏమేమి అపవిత్రపరుస్తాయో వాటిలో నుండి ప్రతిదినం మనం ఎలాగ అభ్యాసం చేసుకోవాలో అనే విషయాన్ని గురించి మనం వాక్యంలో ఇప్పుడు చూసుకుందాం. రండి, మార్కు సువార్త. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఇది ఫస్ట్ స్టేజ్ మనం చూసుకోవాల్సింది. మొదటి స్టేజీ విశ్వాస యొక్క పరిశుద్ధత గురించి చెప్తాను. 2వ స్టేజీలో పరిశుద్ధ ఆలయం గురించి చూద్దాం. 3వ స్టేజీలో పరిశుద్ధ పట్టణాన్ని గురించి మనము ఆలోచన చేసుకుందాం. సరేనా? ఇప్పుడు మనం విశ్వాసులంగా మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతున్నది? ఆఖరి మాట ఏం చెప్పబడింది? ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని ఏం చేస్తున్నాయంట? అపవిత్రపరుస్తున్నవి. ఈ మాట గుర్తుంచుకోండి. మనలను అపవిత్రపరిచేది బయట నుంచి వచ్చేవి కాదు. ఇప్పుడు నేను బయట అట్లా వెళ్తున్నాను, నా మీద మట్టి పడింది. మట్టి పడినంత మాత్రం నేను అపవిత్రుడు కాదు. అర్థం కదా? నేను కోరుకోవాలి. అది నాన్నలో అది పడితే నేను ఎట్లా అపవిత్రుని అవుతాను? నేను కావాలని బురదలో మునిగాను అనుకో, అప్పుడు నేను మురికి అయిపోతా. అందుకని దాని అంతర్గత పడేదేమో మనం అపవిత్రం కాం, కానీ మనం దాన్ని ఇష్టపడే కానీ చేస్తే అప్పుడు అపవిత్రులు అయిపోతాం. అర్థం చేసుకోండి మాటలు బాగా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బయట నుండి వచ్చేది నేను అపవిత్రపరచదు. ఇక్కడ యేసు ప్రభువారు శిష్యులతో వెళ్ళి భోజనం చేసేటప్పుడు వాళ్ళు ఉంటారు కదా శాస్త్ర పరిచయాలు,
ఏంటయ్యా మీ శిష్యులు చేతులు కడుక్కోరు, కాళ్ళు కడుక్కోరు, భోజనం చేస్తూ ఉంటారు, అది అపవిత్రత కదా. అప్పుడు ప్రభు చెప్పాడు ఈ మాట, మరి నాయన భోజనం చేసేది చేతులు కడుక్కున్నంత మాత్రం మనిషి అపవిత్రుడు కాడు, కానీ ఒక మనుష్యుడు అపవిత్రుడని చెప్పుకోవడానికి ఇక్కడ కొన్ని రుజువులు ఉన్నాయి చూడు. ఆ రుజువులు ఆ ఏమేమి ఒక వ్యక్తిని అపవిత్రపరుస్తాయని చెప్తూ ఇప్పుడు ఇవన్నీ చెప్తూ వచ్చాడు. ఇప్పుడు చదివినటువంటివి మీరు చదివారు. ఎన్ని గుణాలు ఉన్నాయి అక్కడ తెలుసా? ఎన్ని గుణాలు ఉన్నాయి? చదువుతారు కానీ గుర్తుపెట్టుకోరు. లెక్కేసుకొని చెప్పండి పోనీ. 13 ఉన్నాయి. ఈ 13 గుణాలు ఒక మనుషుల్లో హృదయములో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి చెప్పండి? హృదయములో ఉంటాయి. బయట కాదు ఉండేది, మన హృదయాల్లో ఉంటాయి. అయితే హిందూ తత్వం ఏమంటుంది అంటే అర్షడ్ వర్గాలు అంటారు వాళ్ళు. అర్షడ్ వర్గాలు అంటే ఏమంటారు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. వాళ్ళు 6 వాళ్ళకి, మరి మిగతా 7. అందుకని వాళ్ళు అపవిత్రులు. ఈ 6 కొరకే వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, వాటి కొరకే మనం సాధన చేద్దాం అంటారు. అయితే మరి మిగతా వాటి విషయాలు అందుకని వాళ్ళు అపవిత్రులుగానే ఉండిపోతారు. దేవుడు మనకిచ్చింది ఏంటంటే ఈ 13 కానీ ఒక వ్యక్తిలో లేకపోతే పరలోకంలో అట్లా దేవదూతలాగా వెళ్ళి కూర్చుంటాడు. అనుమానం లేనే లేదు. ప్రతి వ్యక్తి కూడా నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే పరలోకం పోవాలనుకున్న వాళ్ళందరూ కూడా మీ అందరూ ఈ పాఠం నేర్చుకోండి. ఏమిటి ఆ పాఠం అంటే ఈ మార్క్స్ వార్త 7:21 నేను పరలోకం పోయేటప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి నాలో ఉన్నాయని చూసుకోండి. చాలా ప్రాముఖ్యమైన పాఠం అది. చూసారా, చాలా ప్రాముఖ్యమైన పాఠం. ఈ బైబిల్ 66 పుస్తకాలైనా లేక ఏ సంఘంలో నీవు ఉన్నా, నీవు ఎన్ని బోధనలు వింటున్నా, నీ పరిస్థితి ఏదైనప్పటికి కూడా నీవు పరలోకం పోవాలి అని కోరుకున్న వాళ్ళందరూ మార్క్స్ వార్త 7:21 నీవు ప్రతిరోజు చదువుకోవాల్సినటువంటి వాక్యం. బైబిల్ అంతా కూడా చదవాల్సిన పని లేదు. అర్థంగా బోధకులు చదువుకుంటారు బైబిల్ అంతా. ప్రతి విశ్వాసి ప్రతిరోజు చదవలసినటువంటి వాక్యం ఏంటంటే మార్క్స్ వార్త 7:21. ఈ గుణాలు 13 గుణాలు నీకు కానీ లేకపోతే 2 దేవదూతలు వచ్చి నేను రానన్నా కూడా నేను తీసుకెళ్ళి పరలోకంలో బలవంతంగా కూర్చోబెడతాను. పరలోకం పోవడానికి ఈ ఒక్క వచనమే చాలు. ఈ ఒక్క వచనమే. ముందేం చెప్పాను? పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు కూడా చూడలేడు. ఒక పాయింట్ అయిపోయింది. ఆ ప్రభు ఎక్కడ ఉంటాడని చెప్పాను? పరలోకంలో ఉంటాడని చెప్పాను. ఇప్పుడు ప్రభుని మనం చూడాలంటే పరలోకం మనం వెళ్ళాలి. ఇప్పుడు ప్రభుని పరలోకం మనం చూడాలంటే మనకు ఆ పరిశుద్ధత అవసరం. మనకు ఆ పరిశుద్ధత అవసరం అంటే మనలో ఉన్న అపవిత్రమైనవేమో మనం తెలుసుకోవాలి. మనలో ఉన్న అపవిత్రమైనటువంటివి కానీ ఉంటే ఆయన దగ్గరగా ఆయన ముఖాన్ని కూడా మనం చూడాలి. ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుకున్నామా, ఎన్ని సంవత్సరాలు బైబిల్ బోధించానా, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్ళానా, ఎన్ని సంవత్సరాలు దేవుని సేవ చేసానా, అవి కూడా అక్కడ పనిచేయవు. నేను పరలోకానికి పోయేటటువంటి ఫిట్ అనగా బాగా సరిపోయినటువంటిది పరిస్థితి ఏంట్రా అంటే ఒకే ఒక వచనము. అది మార్క్స్ వార్త 7:21. ఎన్ని గుణాలు ఉన్నాయి అక్కడ? ఈ 13 గుణాలు ప్రతిరోజు నువ్వు చూసుకుంటే నీవు పరిశుద్ధతలో నుంచి మనం చదువుకున్న 2వ మాట ఏం తెలిసిన సంపూర్ణమైన పరిశుద్ధతలోకి మార్చబడుతూ వస్తాడు. అదే కదా 2వ వచనము. సమాధానకర్తకు దేవుడు ఏమని ఉంది? మిమ్మలను సంపూర్ణమైన పరిశుద్ధులుగా చేస్తారనే మాట ఉన్నది కదా. కాబట్టి ప్రియులారా, మనం సంపూర్ణం కావాలన్నప్పుడు ఈ 13 గుణాలు నాలో ఉన్నాయా?
కాబట్టి వీటిని నేను ఎలాగా తీసివేసుకోగలను, దీని కొరకు నేను ఎలాగ అభ్యాసం చేసుకోగలను, దీని కొరకు నేను ఎలాగా ప్రయత్నం చేయాలా అనేది కానీ చేసుకుంటే మనం పరిశుద్ధంగా ప్రతిరోజు కూడా పరిశుద్ధతలోకి మార్చబడుతూ వస్తారు. చూసారా? అందుకనే ఈ 13 గుణాల గురించి మనం అన్నిటి చూడలేము, కానీ లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి మొట్టమొదటి ఏమొస్తాయంట? దురాలోచనలు వస్తాయట. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ తెలిసిన ఆలోచన ఎక్కడ? తలలో, హృదయంలో నుండి. తలంపేమో తలలో నుండి, హృదయంలో నుండి ఆలోచన. 3 రకాల ఆలోచనలు ఉంటాయి, బాగా అర్థం చేసుకోండి. అయితే ఒకటేమో మానవ సంబంధమైనటువంటి మన ఆలోచన, రెండవ ఆలోచన దైవ సంబంధమైనటువంటి ఆలోచన, మూడవ సంబంధమైన ఆలోచన శైతాను ద్వారా వచ్చే ఆలోచన. ఒక్క మాటలోనే ఎన్ని విభాగాలు ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు మన ఆలోచన ఏంటి? ఉదయాన్నే లేస్తాము, కాస్త భోజనం టిఫిన్ తయారు చేసుకున్నాము, హాయిగా భోజనం చేసుకున్నాము, కొంచెం బైబిల్ చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, ఆ పని ఇది మన యొక్క ఆలోచన. ఇందులో ఏ తప్పు లేదు. ఇది దురాలోచన కాదు, ఇది మంచి ఆలోచనే. అర్థమైందా? ఇప్పుడు దురాలోచన అంటే ఏంటంటే చెడు ఆలోచన. ఈ ఆలోచన ద్వారా నీకు నష్టము, ఇతరులకు నష్టం. ఏదైతే నీ జీవితానికి, ఇతరుల జీవితానికి నష్టం కలిగించిందో అదే దురాలోచన అంటారు. అర్థం చేసుకున్నారు ఇప్పుడు చెప్పిన మాట? దురాలోచన అంటే చెడ్డ ఆలోచన. ఈ ఆలోచన అనేది మనకు తెలియకుండానే వస్తుంది. మన యొక్క హృదయంలో ప్రారంభం అవుతుంది ఆలోచన. అది మనకు తెలియకుండా డెవలప్ అవుతూ వస్తూ ఉంటుంది. ఆలోచన ఎంతవరకు అవుతుందంటే పాప రూపంలోకి మారిపోయి, పాపము కానీ చేసిన తర్వాత మరణ రూపంలోకి మారిపోయి, ఆ మరణమే మన నరక అగ్నిలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ ప్రియమైన సోదరులారా, అందుకనే మనకు ప్రతిరోజు నా ఆలోచనలు ఎలాగా ఉన్నవి, నీ ఆలోచనలన్నీ మంచిగా ఉంటే పరిశుద్ధుడివే, పరిశుద్ధురాలువే. నీ ఆలోచనలు కానీ చెడుగా ఉంటే పరిశుద్ధుడు కాదు, పరిశుద్ధురాలు కాదు, ప్రభు దగ్గరికి వెళ్ళలేము, ప్రభువును చూడలేము, పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేము. హెబ్రోనా లేక ఆయన సతీషా, లేకపోతే ఇది దేవదాసాయి గారా, ఇవి రావు ఇక్కడ పాయింట్. అవన్నీ చెప్పాడా దేవుని వాక్యంలో? నువ్వు అక్కడ పోతే ఇక్కడ పోతే నువ్వు అక్కడికి వస్తావు అని చెప్పాడా? ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో పరిశుద్ధత నీకు అవసరము. కాబట్టి ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మనం సాధన చేసుకోవాలా, మనం అభ్యసించాలా. నా ఆలోచనలు ఎలాగున్నాయి, ఈరోజు నేను చేసిన ఆలోచనలో ఎన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి, ఎన్ని చెడ్డ ఆలోచనలు ఉన్నాయి. అందుకని ప్రభు ఒక మాట అన్నాడు, కీర్తన గ్రంథం 32 అధ్యాయము 8వ వచనం చదవండి. కీర్తన 32:8. చూసారా? నీ మీద దృష్టి ఉంచి ఏమన్నాడు అక్కడ? నీకు నేను ఆలోచన చెప్పేదను అంటున్నాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. అంటే దాని అర్థం ఏంటి? ప్రభు మనకు ఆయన ఆలోచన చెప్తానంటున్నాడు. ఆయన హృదయంలో ఉన్నది మన హృదయంలో వేస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన హృదయంలో ఏమన్నా అపరిశుద్ధత ఉంటుందా, అపవిత్రత ఉంటుందా? ఉండదు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, నా హృదయంలో ఉన్న పవిత్రమైన ఆలోచన నీ హృదయంలోకి ఇస్తాను. నేను నీకు ఆలోచన చెప్పేదను, నీ మీద దృష్టి ఉంచేదను. మరి తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అందుకనే ఆలోచన అనేటటువంటిది మనం చాలా సార్లు తప్పిపోతాము. అక్కడ మనము అపవిత్రపరచబడతాం. ఎప్పుడైతే నీ ఆలోచన విధానమే మారిపోయిందో, నీ ఆలోచన ఇతరులకు కష్టం కలిగించేదిగా, ఇతరులకు బాధ కలిగించేదిగా, ఇతరులను ఇబ్బంది పెట్టేదిగా, ఇతరులకు దుఃఖం కలిగించేదిగా ఉన్నప్పుడు నీవు పరిశుద్ధుడు కావు.
గత పాపం నుంచి రక్షించబడ్డావు, అనుమానం లేదు. బాప్తిసం తీసుకున్నావు, అనుమానం లేదు. యేసు రక్తం ద్వారా పరిశుద్ధుడిగా చేయబడ్డావు, అనుమానం లేదు. కానీ అక్కడ రాయబడిన వాక్యం ఏంది? సంపూర్ణమైన పరిశుద్ధత. కాబట్టి అనుదినము మన ఆలోచనలు వస్తూనే వస్తాయి. కాబట్టి ఏం చేయాలి మనము? ప్రభువా, ఉదయం వేసి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయ్యా నా ఆలోచన చెడు ఆలోచన నాకు వద్దు, నీ ఆలోచన చేత నన్ను నడిపించు, నీ మార్గంలో నన్ను నడిపించు అని మనం ప్రార్థన చేసుకుంటే మన ఆలోచనలు మనం ఏమైపోతాం చెప్పండి? పరిశుద్ధం అయిపోతాం. మన ఆలోచన ఏమైపోతాము? పరిశుద్ధులమే అయిపోతాం. అందుకనే ప్రియులారా, ఆ మాట చెప్తూ ఆలోచన ద్వారా మనం ఎప్పుడైతే అపరిశుద్ధపరచబడతామో, ఈ ఆలోచనలను, హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను పరిశుద్ధపరచబడటానికి కొరకు ప్రభు ఏమంటున్నాడంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20 చదవండి. ప్రకటన 3:20 చక్కని మాట, అక్కడ ఒక మాట కనబడుతూ ఉంది. ఏమందో చూద్దాం. ఇప్పుడు ప్రభు వచ్చి ఈ తలుపు కాదు తట్టేది, ఆయన తలుపు తట్టాల్సిన పనే లేదు. ఎక్కడ రావాలంటే అక్కడికి వచ్చేస్తాడు ఆయన. హృదయం అనే తలుపు, మన హృదయం దగ్గరకు వస్తాడు, తలుపు తడతా ఉంటాడు. నువ్వు తలుపు తెరుస్తావా? నేను లోనకు వస్తాను. నేను లోనకు వస్తే ఏమైపోతుంది? నీ యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. మరి కొంతమంది ఎందుకు వాళ్ళ ఆలోచన చాలా పవిత్రంగా ఉంటాయి, కొన్ని ఆలోచనలు చాలా చెడ్డగా ఉంటాయి. ఎందుకు? దేవుని నమ్ముకున్న తర్వాతనే. దేవుని సేవకుల్లో కూడా ఒక ఉదాహరణ చెప్తాను. ఒక సేవకుడు ఉన్నాడు అనుకో, చక్కగా వాక్యం చెప్తున్నాడు, సంఘం బాగా అభివృద్ధిలోకి వచ్చాడు. రెండో సేవకుడికి ఎందుకు అంత ఈర్ష్య వస్తుంది? వీళ్ళిద్దరిలో ఎవరిలో ఉన్నట్టు ప్రభు? అందుకనే ప్రియులారా, బైబిల్ అనేది సామాన్యమైన విషయం కాదు. బైబిల్ గ్రంథం ఉంది. గ్రంథం ఎందుకు నిలబడదంటే ఒక్క చిన్న విషయం చాలు. ఒక్క చిన్న విషయంలో ఎన్నో లోతైనటువంటి సత్యాలు ఉంటాయి. నా ఆలోచన కొట్టివేసి ప్రభువా నీ ఆలోచన దయచేయి. అప్పుడు ప్రభు తన ఆలోచన మనకిస్తాడు. ఆలోచన నిన్ను చక్కని త్రోవకి నడిపిస్తుంది. ఆయన ఆలోచనతో నువ్వు ఎప్పుడైతే నడిపించబడతావో మార్గంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగించబడతాయి. నీ ఆలోచనతో నువ్వు ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ వస్తావో లేని ఆటంకాలు కూడా నీకు వస్తూ ఉంటాయి. అందుకని నువ్వు కోరుకో, ప్రభా నా ఆలోచన ప్రకారం నేను వెళితే అనేకమైన ఆటంకాలు వస్తున్నాయి, మరి నీ ఆలోచన ప్రకారం నేను వెళితే ఉన్న ఆటంకాలన్నీ పోతాయి. కాబట్టి నేను అపవిత్రం అవడానికి కారణము నా ఆలోచనేనా? అందుకని ప్రియమైన సోదరులా, మన యొక్క ప్రార్థనలో ప్రభువా నా ఆలోచన విధానం మార్చని ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. ఇలాగా చెప్పేవాడు కానీ, ఇలాగా ప్రాక్టీస్ చేయమని చెప్పే సంఘము కానీ మనలో కూడా, మన సంఘాల్లో కూడా ఎవరు లేరు. ఏదో వస్తారు, బైబిల్ స్టడీ చెప్పుకుంటారు, వెళ్ళిపోమని అంటారు. కానీ మనం వాటి కొరకై పోరాడుతున్నాం. మనకు పోరాటం ఏంటి? మన పరలోక రాజ్యం వెళ్ళాల్సిందే, మన ప్రభువుని చూడాల్సిందే. ఇవన్నీ శాస్త్రం కాదు మనకు. అందుకని మనం పర్ఫెక్ట్లోకి ఎలాగ రావాలంటే ఒక్కొక్క విషయాన్ని నేర్చుకొని దానిలోకి వస్తూ రావాలా. ఇప్పుడు రెండో దానికి వస్తే మార్కు సువార్త 7వ అధ్యాయము 2వ దాన్ని చూద్దాం. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు. జారత్వం అని అన్నారు. జారుడు, చోరుడు, వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. ఇప్పుడు కూడా అంటే అన్నదమ్ములు అంటే ఏంటంటే ఈ రెండు ఒక పని చేస్తున్నప్పుడు రెండోది ఆటోమేటిక్గా కలిసి వస్తుంది. ఒకటి ఉంటే రెండోది తోడు ఉంటుంది అనమాట. అంటే నీతి న్యాయాలు అంటాం కదా, అట్లా కరుణా కటాక్షాలు అంటాం కదా. అలాగనే కొన్ని భాష మనం నేర్చుకోవాలి. జారత్వం చేసినప్పుడు ఈ యొక్క చోరత్వం అనగా ఈ దొంగతనం, వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్ళిద్దరు కూడా తోడుగా ఉంటారు, ఎప్పుడు తోడుగా ఉంటారు. ముందు జారత్వం అంటే ఏమిటి అనేది మనం నేర్చుకుంటే, జారత్వం అనేటటువంటిది ప్రాముఖ్యంగా యవ్వనస్తులకు సంబంధించిన విషయం. ఇప్పుడు యవ్వనస్తులు బాగా వినండి.
జారత్వం అంటే యవ్వనస్తులు. మనం కాలేజీకి పోయిన తర్వాత శైతాన్ ఏం చేస్తాడు, మన దగ్గరికి కొంచెం ప్రేరేపిస్తాడు. చూడు ఆ అమ్మాయి ఎంత బాగుందో చూడు, ఎంత అందంగా కనబడుతుందో చూడు అంటుందని మనం ఏం చేస్తాము, నిజమే కదా అని మనం చూసేస్తాం. మనం ఏమనుకున్నాం అంటే చూసామనుకున్నామే, కానీ నువ్వు అక్కడ ఏమైపోయినావు, జారత్వం చేసావు. అప్పుడు ఏమైపోయినావు, నువ్వు అపవిత్రుడు అయిపోయినావు. అప్పుడు ఏమైపోయినావు, ప్రభు దగ్గరికి పోలేవు. అందుకని ఆ యొక్క ఆలోచన, ఆ తలంపు వచ్చినప్పుడు వెంటనే ప్రార్థన చేసుకోవాలి. దాన్ని అభ్యాసం. ప్రభువా, నేను కాలేజీలో ఉన్నానయ్యా, నా చుట్టూ అమ్మాయిలు ఉన్నారు, నా చుట్టూ అబ్బాయిలు ఉన్నారు, వారు నన్ను ప్రేరేపించకుండా నేను వారిని ప్రేరేపించకుండా ప్రభువా నాకు సహాయం చేయని మనం ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే ఏమైపోతారంటే మనం జారులు అయిపోతాం. చూసారా, మళ్ళీ వ్యభిచారం వేరు, జారత్వం వేరు. యవనస్తులైనటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు, బాప్తిసాలు తీసుకున్న వారు కూడా 90% దీనిలో అపవిత్రులైపోతారు. అంటే వారి చూపులో, వారి ఆలోచనలో ఏముంది, అమ్మాయితో స్నేహం చేయటమే కదా, అబ్బాయితో స్నేహం చేయటమే కదా. మీరు నమ్మండి నమ్మకపోండి, మా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు అనుకో. మేము యవనస్తులుగా ఉన్నప్పుడు ఎవరన్నా అమ్మాయితో మాట్లాడుతుంటే 10 మంది అలాగా చూస్తుండేవాళ్ళు, ఏదో నేను దొంగతనం చేస్తున్నట్టు, చేయరాని కార్యం చేస్తున్నట్టు వాళ్ళు అందరూ కూడా అలాగ చూస్తుండేవాళ్ళు. చూస్తాం, ఊరుకోడు. వీడు ఎంత పనికిమాలోడు అంటే అమ్మాయితో మాట్లాడాడండి. వాస్తవం చెప్తున్నా నేను ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆ దినాల్లో స్టూడెంట్స్గా ఒక అమ్మాయితో మాట్లాడాలంటే ఎంతో భయపడిపోయేవాడు. ఈ రోజులో మాట్లాడకపోతే ఎంతో భయపడేవాడు. వేరే పరిస్థితి అయిపోయింది ఈనాడు. యవనస్తులారా, జారత్వం వలన ఏమైపోతారంటే అపవిత్రులైపోతారు. అక్కడి నుంచి ఏమైపోతారు, శైతాను బిడ్డలైపోతారు. అక్కడి నుంచి దేవునికి దూరం అయిపోతారు, పరలోకానికి దూరం అయిపోతారు, అగ్నిలోకి వెళ్ళిపోతారు. అందుకనే ప్రభు చెప్పాడు, మీరు సంపూర్ణమైన పరిశుద్ధతలోకి రావాలి అన్నప్పుడు జారత్వం అనేది యవనస్తులుగా ఉన్నటువంటి మీరు వాటి సంబంధమైనటువంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తున్నారు ఈ దినాల్లో, కాలేజీలో అమ్మాయిని చూడగానే ఈ టీవీల్లోనూ ఈ యొక్క దీనిలో సెల్ ఫోనుల్లో ఏమంటారు వాటిని, బ్లూ ఫిలిమ్స్ అంట. రెడ్ ఫిలిమ్స్ ఏందో, బ్లూ ఫిలిమ్స్ ఏందో, బ్లాక్ ఫిలిమ్స్ ఏందో నాకు తెలియదు, మొత్తానికి బ్లూ ఫిలిమ్స్ అంట. యవనస్తులు మీకు బాగా తెలుసు. చూసారా, ఆ బ్లూ ఫిలిమ్స్లో ఎలా కనబడతారంటే నేకెడ్, దిగంబరులుగా కనబడతారు ఎక్కువ మంది. చూసారా, అది కూడా మనల్ని అపవిత్రపరుస్తుంది. అందుకనే ఉదయం లేచిన వెంటనే యవనస్తులైనటువంటి వారు బైబిల్ చదువుకొని, ప్రభువా నేను కాలేజీకి వెళ్తున్నాను, నేను స్కూల్కి వెళుతున్నాను, లేకపోతే నా యొక్క స్నేహితుల దగ్గరికి వెళుతున్నాను, అలాంటి పటాలు కానీ, అలాంటి యొక్క బొమ్మలు కానీ, లేక అలాంటి వారు కూడా నాకు ఎదురు రాకుండా సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటే ప్రభుని మార్గాన్ని సరళం చేస్తాడు. అప్పుడు మేము పరిశుద్ధంగా జీవించాలి. అందుకని ఏమన్నాడంటే దీనిని మనము అభ్యాసం చేసుకోవాలి. ఊరికి వినడం కాదు, విన్నదాన్ని ఏం చేసుకోవాలా, అభ్యాసం చేసుకోవాలంటే ఎక్సర్సైజ్ అంటే తెలుసా, ఈ రోజుల్లో వాళ్ళు ఏదో ఒకటి వేసుకుంటూ ఉంటారు, ఎక్సర్సైజ్ లావుగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు, దాన్ని అక్కడికి వెళ్ళేదనో ఆ చేయి ఈ చేయి అది ఎక్సర్సైజ్ అనమాట. వాళ్ళు శరీర సంబంధమైన ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన. అందుకనే మన ఋషులు, మన మునులు భారతదేశంలో అక్కడికి వెళ్ళి ఈ పని చేశారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేశారు కానీ ఫెయిల్ అయిపోయినారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏది జయించలేకపోయినారు. ఎంతమంది ఋషులు ఉన్నారో అంతమందికి భార్యలు ఉన్నారు. భార్యలే కాదు, పక్కింటి వాడు కూడా భార్యలుగా చేసుకున్నాడు. అర్థమైందా? కాబట్టి పిల్లలు ఒకటి అర్థం చేసుకోవాలి, మనము అపవిత్రపరిచేటటువంటి వాటికి మనము ప్రతిరోజు కూడా ప్రార్థనాపూర్వకంగా అభ్యాసం చేసుకుంటే ఆయన పరిశుద్ధతలోకి మార్చబడతాం. మూడోది ఏముంది అక్కడ, దొంగతనము. ఏమని చెప్పండి, దొంగతనం.
దొంగతనం అంటే ఏంటి? దొంగతనం అంటే ఏంటి? ఇతరులకు కనబడకుండా ఏ చెడు పని చేసినా దాని దొంగతనమే అంటారు. అర్థమైందా? కానీ చిన్న దొంగతనము పెద్ద దొంగతనం బైబిల్లో లేదు. చిన్న అబద్ధము పెద్ద అబద్ధం అని బైబిల్లో లేదు. దొంగతనం అంటే ఏదైనా దొంగతనమే. ఇప్పుడు క్లాసులో అబ్బాయి కూర్చున్నాడు, ఆ యొక్క బ్యాగులో నుంచి చిన్న ఒక పెన్సిల్ పడింది, వీడు మెల్లికి తీసుకెళ్ళి ఇందులో పెట్టేసుకుంటాడు. ఏమంటారు దాన్ని? దొంగతనం అంటారా? అయితే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేయాలా? రే ఇదిగో పెన్సిల్ పడింది రా అనేది, అప్పుడు నువ్వు పవిత్రుడుగా మారుతావు. దొరికిందే సొంతాన్ని కానీ పెట్టావా? అందుకని దొంగతనం అనే దానిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రకరకాల దొంగతనాలు ఉన్నాయి. బైబిల్లో చూస్తే ఇస్కరియోతు యూదా ప్రభు దగ్గర మంచి శిష్యుడు, అవునా? మీకు తెలియదేమో, 12 మందిలో కూడా నమ్మకస్తుడు ఇస్కరియోతు యూదా. 12 మందిలో కూడా నమ్మకస్తుడు ఇస్కరియోతు యూదా. అయితే వీడు చాలా నమ్మకంగా ఉన్నాడని ఏం చేశాడు? చెప్పండి, తెలీదా? డబ్బు సంచి ఇచ్చాడంట. అంటే ఆ శిష్యుల కొరకై వాళ్ళకి కావాల్సిన ఆహారం కొరకు కానీ అవన్నీ చూసేదాని కొరకు కానీ బాధ్యత అంతా ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడంట. అప్పుడు దాకా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే మొదలుపెట్టాడు ఒక్కొక్క రూపాయి తీసుకోవడం అందులో నుంచి. ఒక్కొక్క రూపాయి ఎంతవరకు తీసుకెళ్ళింది? ఎంతవరకు తీసుకెళ్ళింది? తన ప్రాణం పోగొట్టున్నంత వరకు తీసుకెళ్ళింది. చూసారా? దొంగతనం అనేటటువంటి మనం ఏమనుకుంటామంటే ఏదో మేము పెద్ద దొంగతనాలు మేము ఇప్పుడు చేసాము. ఆఫీసు నుంచి వస్తూ చిన్న వస్తువు తెచ్చుకున్నా దొంగతనమే. పక్కింటోళ్ళది మన ఇంటి ముందు పడిందని చెప్పేసి హ్యాంగర్ పడిందని మనం కానీ అది పెట్టుకున్నా అది కూడా దొంగతనమే. అందుకని మనం మనస్సాక్షి, పౌలు రాస్తే ఏమంటాడంటే నేను మంచి మనస్సాక్షి కలగవాడను అంటాడు. ప్రతి ఒక్క వ్యక్తికి ప్రభు ఏమిచ్చాడు చెప్పండి? మనస్సాక్షి ఇచ్చాడు. ఇప్పుడు ఆ మనస్సాక్షి నేనేం చేస్తాడంటే తప్పు చేయబోయినప్పుడల్లా మనస్సాక్షి నువ్వు తప్పు చేయబోతున్నావు అంటాడు. అది నువ్వేం చేస్తావు తెలుసా? మనస్సాక్షిని ఒక గుద్దుతావు. అంటే మనస్సాక్షి మౌనం కొనుక్కో, నా ఇష్టం నేనేదో చేసుకుంటా, నీకెందుకు? చూసావా? అంటే ఏం చేస్తుందా? మనము మనస్సాక్షిని చంపేస్తాం. అప్పుడే నువ్వు చేయగలవు. ఒక చెడ్డ పని చేయాలా, ఒక దొంగతనం చేయాలా, ఒక మోసం చేయాలా, ఒక లంచం తీసుకోవాలా, నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? చేయగాకు, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, హెబ్రోన్కి వెళ్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, నీకు అది పద్ధతి కాదు, దేవుడు నీకు సహాయం చేస్తాడయ్యా అంటుంటే యు కీప్ క్వైట్ అంటా ఉంటాడు. అంటే ఏంటి? మనస్సాక్ష నోరు మూసుకో. మనస్సాక్షిని చంపేసుకొని వాళ్ళు ఏమైపోయినారు? మనస్సాక్షి చంపేస్తే ఏమైపోయినారు? హెబ్రీ రాష్ట్ర పత్రిక చూడండి, నా మాట ఉంది. హెబ్రీ రాష్ట్ర పత్రిక వీళ్ళు ఎలాగైపోతారంటే మనస్సాక్షి కానీ చంపడం జరిగితే ఇక పరలోకం కాదు కదా, ఇక వాళ్ళు ఇక పశ్చాత్తాపడేదానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వడు వాళ్ళకి. దేవుని యొక్క వాక్యం ఉన్నది ఆ మాట. హెబ్రీ రాష్ట్ర పత్రికలో మాట్లాడుతూ ఏమన్నాడంటే అక్కడ 6వ అధ్యాయం చూడండి, 4వ వచనం చదవండి. చూడు ఇక్కడ ఏమన్నాడు? ఒక్కసారి వెలిగించబడ్డం అంటే ఏంటి? రక్షించబడ్డాము. రెండోది ఏమన్నాడు? పరలోక సంబంధమైన వరము అంటే పరలోక సంబంధమైనటువంటి ఒక పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నాం, రక్షించబడ్డాము. రెండవది పరిశుద్ధాత్మను కూడా పొందాము. మూడోది ఏమంటున్నాడు? దివ్య వాక్యమును
రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించబడిన తర్వాత దివ్య వాక్యం అంటే శ్రేష్టమైన వాక్యం యొక్క అనుభవం కూడా మనం విన్నాము. తర్వాత శ్రేష్టమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క వాటి యొక్క అనుభవాలు కూడా చూసిన తర్వాత తప్పిగాని పోయినావంటే మారు మనసు పొందినట్లు అతని మరలా నూతన పరచుట అసాధ్యం. అందుకనే ఇస్కరియోతు చనిపోయినాడు. పేతురు కూడా తప్పిపోయాడు. ఎట్లా తప్పిపోయినాడు? మాటలో తప్పిపోయాడు. ఎందుకు తప్పిపోయాడు? మాటలో కూడా భయపడ్డాడు. నేను కానీ యేసుప్రభు శిష్యులు అంటే నన్ను కూడా తీసుకెళ్ళి సిరివేస్తాను. ఎందుకు వచ్చిన గొడవ? భయపడి ఏం చేశాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అయితే తర్వాత ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. యూదా ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడలా. పశ్చాత్తాపడేదానికి ఆయనకి ఇవ్వడిన దేవుడు అవకాశం కూడా ఇవ్వలేదు. అందుకనే బాగా అర్థం చేసుకోవాలి. మనము చాలా జాగ్రత్తగా ఉండాలా. దొంగతనమా? ఏ విధానంలో దొంగతనము నా ద్వారా జరుగుతున్నది, నా ఇంటిలో జరుగుతున్నది, నా వంటిలో. కొంతమంది సహోదరులు ఏం చేస్తారంటే, మా ఆయనే కదా ఏముందలే చెప్ప పెట్టకుండా జేబులో డబ్బు తీసుకుంటాడు. అతను తెలీదు. అక్కడ పోయి దాని ఆఫీస్కి పోయి నా డబ్బులు ఎక్కడ పోయింది, నా డబ్బులు ఎక్కడ పోయింది, నా డబ్బులు ఎక్కడ పోయింది, ఆ గొడవలో పడిపోతాడు. అసలు సంగతి చెప్పదు కదా. ఏనాడు కూడా ఆంటీ ఇంతకాలము వివాహం అయిన తర్వాత నా జేబులో నుంచి డబ్బు తీసినట్టు నాకు నేనే తెలీదు. అసలు నేనేదైనా ఇస్తే తప్పక తానంతట తను కూడా డబ్బు తీసుకోదు. ఏ చిన్న పాలు కొనుక్కోవాలన్నా కూడా మీరు అక్కడ పెడితేనే నేను తీసుకుంటా, లేదమ్మా అక్కడ పెట్టేని తీసుకోమన్నా కూడా తీసుకోదు. నేను ఏడొచ్చినప్పుడు దానికి అక్కడ ఉన్నది పోయి తెచ్చుకోమంటే కాదు మీరు ఇస్తేనే నేను తీసుకుంటా. ఎందుకంటే అభ్యాసం చేసుకోవాలి దాన్ని. చూసారా? మా ఆయన నేను తీసుకుంటే నువ్వు దొంగతనం కిందకి రాదది కదా. కాబట్టి మనకు కొంతమంది ఏమనుకుంటారంటే పొరుగింటోళ్ళది చేస్తే దొంగతనం అనుకుంటారు. దాని కాదు దొంగతనం అనేది. ఇంటిలో చేసినా దొంగతనమే, బయట చేసినా దొంగతనమే. కొంతమంది దేవునింట్లో కూడా దొంగలు ఉన్నారు. దేవునింట్లో కూడా దొంగలు ఉన్నారు. అందుకంటే మలాకి పుస్తకంలో ఏమన్నాడు? మానవుడు దేవుని యొద్ద దొంగిలిదా. కాబట్టి చాలామంది దేవుడు ఏం చేస్తున్నారంటే దేవుడి దగ్గర దొంగిలిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనము ప్రార్థన చేసుకుంటూ వాక్యం వింటూ ఇలాంటి దొంగతనాలు చిక్కున్నామో మనము అపవిత్రులం అయిపోతాము. ఎప్పుడైతే మనం అపవిత్రులం అయిపోతామో పరిశుద్ధతను కోల్పోయినాము. అందుకనే వాగ్దానం ఉన్న రహస్యం అంత గొప్పది. చూసారా? కాబట్టి ఎక్కడ కూడా దొంగతనం అనేది చేయకూడదు. అంటే ఇతరులు తెలియకుండా నువ్వు ఏమి చేసినా అది దొంగతనమే వస్తుంది. చెడు కార్యం. మన కార్యాలు మనం చేసుకోవడం తప్పులేదు, కానీ ఇతరులకు తెలియకుండా మన ఆఫీసులో కానీ ఇతరులకు తెలియకుండా ఏది మనం చేసినా కూడా దేవుడు ఆకాశం నుంచి చూస్తాడు. చూడండి, మత్తయి సువార్తలో ఉందన్నమాట. మత్తయి సువార్త ఎంత మంచి మాటలు ప్రభు మనకిస్తున్నాడో చూడండి. ఈ మాటలు మనం కానీ హృదయంలో పెట్టుకుంటే పరలోకం అందే కదా. చదవండి 6:4 వచ్చిన చూడండి. ఏముంది అక్కడ చూసారా? అట్లయితే ఎట్లయితే 3వ వచనం చూసారు? ఇక్కడ ఏమన్నాడు? నీవు ధర్మము చేయనప్పుడు ఎట్లా అంట? ధర్మం చేసేటప్పుడు ఎట్లా ఉండాలంట? కుడి చేసేది అంటే ఒక యొక్క శరీరంలో ఒక భాగం చేసేది రెండో భాగం చేయకూడదు అన్నప్పుడు మనం ఏం చేస్తాము? వాళ్ళు ఏం చేస్తారు? మైకులు పెట్టేదనో ఫలానా రెడ్డి గారు ఎంత ఇచ్చారు, ఫలానా చౌదరి గారు ఎంత ఇచ్చారు అని చెప్పేది. అంటే మిగతా వాళ్ళు కూడా తీసుకురమ్మని. అర్థంగా? మరి మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనం ఏది ఇచ్చినా ఎవరికి చెప్పం. మనం ఏమి ఇచ్చామో
రహస్యమందున్నటువంటి ఆ తండ్రి చూస్తున్నాడు. అది దానికి తగినటువంటి ఫలము ఆయన నాకు ఇస్తాడు. అది గొప్ప విషయం. గుర్తుంచుకోండి, మీరు ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలన్నా డబ్బు రూపంలోనో, లేక ఏదైనా వస్తు రూపంలోనో, లేక ఏదైనా ఆహార రూపంలో కానీ, ఒక వస్త్ర రూపంలో కానీ ఎవరైనా కూడా మీరు సహాయం చేయాలనుకుంటే 10 మందికి చెప్పుకోవాల్సిన పని లేదు, 10 మంది చూడాల్సినటువంటి పని లేదు. వాళ్ళకి నీకు మాత్రమే తెలియాలి, వాళ్ళకి నీకు మాత్రమే తెలియాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే, దీనికి నీకు ప్రతిఫలం రావాలి అన్నప్పుడు నిన్ను రహస్యం నుంచి ఒక ఆయన చూస్తూ ఉంటాడు. అదన్నా అంటే దాని అర్థం ఎందుకు చెప్తున్నాను ఇక్కడ అంటే, నువ్వు దొంగతనం చూస్తున్నప్పుడు కూడా రహస్యంగా ఆయన చూస్తూ ఉంటాడు. మనం ఎక్కడ ఏ పని చేసినా కూడా ఆయన దృష్టి అక్కడే ఉంటుంది, ఎప్పుడు మన మీదే ఉంటుందంట. ఆయన దృష్టి ఆయన బిడ్డల మీదే ఎల్లకాలము, ఎక్కడ పోయినా కూడా ఆయన దృష్టే ఉంటుందంట. ఆయన దృష్టి లేకపోతే మనం ఎప్పుడూ ఎగిరిపోతాం. అందుకని ప్రియులారా, రహస్యమందు చూస్తాడు కాబట్టి ప్రభువా, నేను దొంగతనము ఇక మీదట నేను దొంగతనం చేయను. చిన్న వస్తువు కాదు, పెద్ద వస్తువు కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, ఎక్కడైనా సరే నేను దొంగతనం చేయను. ఎందుకంటే నువ్వు రహస్యంగా చూస్తావు. కొంతమంది చందా ఇస్తేప్పుడు ఏం చేస్తారు తెలుసా, పెద్ద పెద్ద నోట్లు ఇచ్చినప్పుడు అందరు కనబడేలాగా ఎట్టేస్తారు. 500 రూపాయల నోట్ వేసామనుకో, ఇట్లా కనబడాలి జనాలందరికీ, అట్టేస్తారు వాళ్ళు. అది చిన్న 10 రూపాయలు వేసారనుకో, నలిపి ఎవరు కనపడకుండా ఇట్లా వేసేస్తారు. అది వేసిన ఆయన చూసాడా, పైన ఆయన చూసాడా లేదా? అందుకని ఎందుకు చెప్తున్నా అంటే, ఈ విషయాలన్నిటిలో మనం సాధనం చేసుకోవాలా, అభ్యాసం చేసుకోవాలా. అందుకని పౌలేమంటాడు, నేను నా శరీరాన్ని నల్లగొట్టుకొని, అంటే రోజు ఒక రాయి తీసుకొని కొట్టుకుంటూ ఉంటాడు. అదే పనిగా ఒక రాయి తెచ్చుకొని బాగా భుజాలకు వేసుకొని అది రాసి కొట్టుకుంటున్నాడా, అది దానినే అభ్యాసం అనమాట. ఆ సిచ్యువేషన్ వచ్చింది, దొంగతనం వచ్చేసే సిచ్యువేషన్ వచ్చింది, అది నాకు అవసరం లేదు అంటే నువ్వు అక్కడ అభ్యాసము చేసేసావు, దాని నుండి బయటపడ్డావు. జాగ్రత్తం చేసే సిచ్యువేషన్ వచ్చింది, అక్కడ నువ్వు అభ్యాసం చేసావు, బయటపడ్డావు. ఇలాగ నువ్వు ఏం చేస్తున్నావు అంటే, వాటి నుంచి బయటపడడమే కాకుండా 2 కార్యాలు అక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి. మొదటి కార్యం ఏంటి తెలిసిన, నీవు పవిత్రుడిగా మార్చబడుతున్నావు. రెండో కార్యం ఏం తెలుస్తా, 3వ వాగ్దానం అక్కడ నెరవేరుతుంది. ఏంటా 3వ వాగ్దానము? సాతాను నువ్వేం చేస్తున్నావు, ఓడిస్తున్నావు. నువ్వు అక్కడ నువ్వు దొంగతనం చేసినప్పుడు సాతాను నిన్ను ఓడించింది. అర్థమైందా? నేను దొంగతనం చేయలేదంటే నువ్వెవరిని ఓడించావు? పోరా సాతానా, నా దగ్గర నుంచి పోను. అలాంటి క్రైస్తవులు ఎవరున్నారు? అలాంటి విశ్వాసులు ఎవరున్నారు? ఓ దేవుడు నిన్ను ఆశీర్వదించాలా, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలా, మీకు ఎంత సహాయం చేస్తారంటే, మా టీవీ ప్రోగ్రాంకి ఇచ్చారంటే 10,000, మా టీవీ ప్రోగ్రాం వచ్చే 50,000, నిన్ను బాగా ఆశీర్వాదిస్తారు. అంత పవిత్రతే. అవునా కాదా? చూడండి, ఇర్మియా గ్రంథం 23 అంటాడు. ఇర్మియా గ్రంథంలో ప్రభు ఈ మాటను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 23వ అధ్యాయంలో, ఇర్మియా 23వ అధ్యాయంలో చూడండి, ఎక్కడున్న మాటను. ఈ యొక్క ప్రవక్తల ద్వారా దేశం అంతా అపవిత్రపరచబడిందనే మాటను చూడండి. కనబడలేదా? ఎన్నో కనబడిందా? చదువు. అట్లా కాదు, వీళ్ళ ద్వారా, అబద్ధ ప్రవక్తల ద్వారా దేశమంతా కూడా చూడండి 30 వచ్చింది. చూడండి 30 వచ్చిన ఏముందో.
వీళ్ళు ఎవరండి? ఏ దొంగతనం చేస్తున్నారు వీళ్ళు? ఏ దొంగతనం చేస్తున్నారు వీళ్ళు చెప్పండి? జత పని వాని వద్ద నా మాటలను అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళది కాదు వర్తమానం, వాళ్ళది కాదు వర్తమానం, దొంగిలించే వర్తమానాలు, గూగుల్ వర్తమానాలు. కాబట్టి ప్రియులారా, అందుకని ఏమంటాడంటే వీళ్ళని బట్టి ఆ దేశం అంతా కూడా అపవిత్రపరచుది. అధ్యాయం అంతా కూడా చదివితే ఆ మాట కూడా మీకు కనబడుతుంది. 23వ అధ్యాయంలో దేశమంతా కూడా ఇలాంటి ప్రవక్తల ద్వారా అపవిత్రపరచబడింది అనే మాట, అబద్ధ ప్రవక్తల ద్వారా అపవిత్రపరచబడింది అనే మాట కనబడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనము దేవుని యొక్క దాసులు గుండి, ప్రవక్తల గుండి దేవుని వాక్యాన్ని కూడా దొంగిలిస్తుంటున్నాం. మరి వాళ్ళే వాక్యం చెప్తున్నారే, మనం వెళుతున్నామే, మరి గుంపులు గుంపులుగా జనాలు వెళ్తున్నారే. చూసారా, అక్కడ అంటాడు చూడు, అదే మాటలో ఇంకో మాట అంటున్నాడు ఆయన. 15 వచ్చింది చదవండి, 25 వచ్చింది చదవండి. చాలు, ఇక్కడ ఉన్న మాట చూసారా ఏముందంటే, కలకంటిని అని చెప్పొచ్చు నా నామమున అబద్ధాలు ప్రకటిస్తున్న ప్రవక్తలు అంట. మరి దేశమంతా అపవిత్రత దేని ద్వారా? బోధల ద్వారా. ఈరోజు క్రైస్తవ సంఘాలన్నిటిలో అపవిత్రత ఉన్నది. మనమే అనుకుంటున్నాం అందరూ వాళ్ళ వాక్యమే కదా చెప్తుంది, వాళ్ళ వాక్యమే కదా చెప్తుంది. ఏ వాక్యం చెప్తున్నారు? ఎవరైనా సరే పరిశుద్ధతను అభ్యాసం చేసుకోమని చెప్తున్నారా? ప్రార్థన అభ్యాసం చేసుకోమని చెప్తున్నారా? వాక్యాన్ని అభ్యాసం చేసుకోమని చెప్తున్నారా? జాగ్రత్తం వచ్చేటప్పుడు ఏం చేయాలో అని చెప్తుంటున్నారా? ఒక్కరు కాకపోతే ఒక్కరైనా సరే. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధతలోకి మనం మార్చబడాలా, మన పరిశుద్ధతలోకి మార్చబడాలా. నేనేం చేయాలా? అభ్యాసం చేసుకోవాలా. నన్ను అపవిత్రపరిచినటువంటివి ఏమిటి? అందుకనే వాటిని గురించి మనం కొన్ని చూస్తూ వచ్చాం. ఒక్కొక్క విషయం, 2 విషయాలు చూసి మనం ముగించుకుందాం. మనల్ని అపవిత్రపరిచేటటువంటి యొక్క పరిస్థితి ఇంకొకటి ఏమన్నదో చూసుకొని ఆ తర్వాత మనము ముగించుకుందాం. వీళ్ళ గురించి కూడా హెస్కేల్ గ్రంథంలో చెప్తారు. హెస్కేల్ గ్రంథంలో వీళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్తారు. 36 అధ్యాయం, హెస్కేలు 36 చూడండి. ఎక్కడున్న మాటను 25 వచ్చింది చదవండి. చూసారు, ఇక్కడ ఏముంది? మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మిమ్మల్ని శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు. అపవిత్రత దేని ద్వారా వస్తుంది? అపవిత్రత దేని ద్వారా వస్తుంది? విగ్రహారాధన ద్వారా. ఇంకా తర్వాత ఇంకొంచెం లోతుగా పోయామంటే ఆ విగ్రహారాధన చేసే వారి స్నేహం ద్వారా కూడా వస్తుందని రాయబడింది అక్కడ. వారితో పనిచేయడంలో తప్పు లేదు, కానీ వారితో స్నేహం చేయడం తప్పు అవుతుంది. అర్థమైందా చెప్పిన మాట? వారితో మనం మాట్లాడటం తప్పు లేదు, కానీ వారితో సహవాసం కలిగి ఉండడం తప్పు అయిపోతుంది. అందుకని ఏమంటానంటే ఈ అపవిత్రత అంతా పోవాలి, విగ్రహారాధన అనేటటువంటి అపవిత్రత పోవాలి, దేశంలో ఉన్న ప్రవక్తల ద్వారా వచ్చిన అపవిత్రత అంతా పోవాలి, శరీరంలో వచ్చినటువంటి అపవిత్రత అంతా పోవాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే పరిశుద్ధంగా మార్చబడతాము. అందుకని ఆ మాట రాస్తూ వచ్చిన ఏమన్నాడు? మీ మీద శుద్ధ జలమును నేను చల్లి మిమ్మలను అపవిత్రత నుండి పవిత్రపరుస్తాను. మనం అనుకుంటామంటే అవును బ్రదర్ చెప్పాడే, నేనే విగ్రహం పెట్టుకోవడం లేదు కదా, నా ఇంట్లో విగ్రహాలు లేవు కదా అని అనుకుంటాం మనం. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. విగ్రహము అంటే
దేవుని కంటే దేనిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీకు విగ్రహం. అర్థమైంది ఇప్పుడు మాటలు? దేవుని కంటే దేనినైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు ఒక విగ్రహం. ఈ విగ్రహం ఎక్కడ ఉంటుంది? హృదయంలో పెట్టుకుంటారు వాళ్ళు. ఇలా చెప్పానుగా, మళ్ళీ అపవిత్రపరిచేయన్ని ఎక్కడి నుంచి వస్తాయి? లోపల నుంచి వస్తాయని చెప్పాను. అందులో కొన్ని చెప్పాను. వీళ్ళు ఏం చేస్తారు? లోపల ఒక విగ్రహం పెట్టుకుంటారు. ఏమిటి ఆ విగ్రహము? విద్యార్థులు అనుకో, మందిరం పోకపోతే ఎంత, బైబిల్ చదివితే ఎంత, ప్రార్థన చేయకపోతే ఎంత, నా చదివే నాకు గొప్ప, అది విగ్రహం ఉంది. అర్థందా? అలాగా మనము దేవుని యొక్క విషయంలో కొంతమంది బంధువులు, ఈరోజు మేము వస్తున్నాము ఆదివారము, అట్లనా, సరే అట్టయితే నేను ఈరోజు మందిరం బాగుండే చికెన్ వండుతాను నీ కొరకు రా అంటే ఏమైపోయినా వాళ్ళు నీకు విగ్రహము. కాబట్టి ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రభువు కంటే నేను దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది నాకు విగ్రహమే. అది నాకు విగ్రహం అయితే నేను అపవిత్రుడనే. నేను అపవిత్రుడనైతే ప్రభువును చూడలేను, నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళను. అందుకని మీరు పరిశుద్ధులు. రెండవది, పరిశుద్ధులే కాదు మీరు, ఇంకోటి ఏం చెప్పాను, సంపూర్ణమైన మిమ్మల్ని శుద్ధి చేస్తాను అంటున్నాను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ మాటల ప్రకారం ప్రభువా మేము వీటిని అభ్యాసం చేసుకోవాలో చెప్తూ వచ్చాం. మీరు పరిశుద్ధుడు కాబట్టి మేము పరిశుద్ధులు ఉండాలని కోరుతున్నాం. పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి పరిశుద్ధ ఆలయంలోకి నడిపించాం. పరిశుద్ధ ఆలయంలో ఉన్న మమ్మలను పరిశుద్ధ పట్టణంలోకి నడిపించాలి. అదేనా? ఇప్పుడు పరిశుద్ధ పట్టణంలోకి మనం వెళ్ళాలి అన్నప్పుడు తర్వాత విషయాలు ఏమనేది తర్వాత మనం చూసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాము. అందరూ మోకాళ్ళు ఉందాము. చెప్పిన మాటలను మనం చేసుకొని పరిశీలన చేసుకొని ఎక్కడెక్కడైతే తప్పిపోతున్నామో, ఏ విషయాల్లో పొరపాట్లు చేస్తున్నామో, ఏ విషయాల్లో మనం ప్రభుకు దూరం అయిపోతున్నామో ఆ విషయాల్లో మనము ప్రభు మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి సరి చేసుకొని క్రమపరుచుకొని ఆ పరిశుద్ధతలో మార్పు చెందుదాం. ఆలోచనలైనా, తలంపులైనా, హృదయముల విగ్రహారాధికులైనా, బంధువులైన విగ్రహారాధికులైనా, తప్పుడు బోధల ప్రవక్తలైన అలాంటి వాటి ద్వారా అయినా, లేకపోతే జారత్వమైన, దొంగతనమైన, ఇవన్నీ నన్ను అపవిత్రపరుస్తున్నాయి. వీటి నుంచి నేను తప్పించుకోవాలి ప్రభువా అని మనమే ప్రార్థన చేసుకుందాం. పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పల్లవ తండ్రి, నమ్మకమైన మా దేవా, నీకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. ఈ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీరంతైనా నమ్మదగిన దేవుడివి. మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. ప్రభువా, పరిశుద్ధతను బట్టి మీరు మాతో మాట్లాడుతూ ఉంటున్నారు. మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మేము పరిశుద్ధులుగా ఉండాలంటే మమ్మల్ని పరిశుద్ధ ఆలయంలోకి నడిపిస్తున్నారు. మేము పరిశుద్ధ ఆలయంలోకి వచ్చినటువంటి మమ్మలను పరిశుద్ధ పట్టణంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రీతిగా తండ్రి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి మరోసారి నేను స్తుతించి ఆరాధిస్తుంటున్నాం, ఘనపరుస్తూ ఉంటున్నాను, మహింపరుస్తూ ఉంటున్నాను. మాతో చక్కని మాటలు మాట్లాడుతూ వచ్చారు బైబిల్ పట్టణంలో. మేమందరం కూడా దీన్ని అభ్యాసం చేసుకోవడానికి సహాయం చేయండి. పౌలు ఎలాగైతే అభ్యాసం చేసుకుంటున్నాడో మేము కూడా అభ్యాసం చేసుకొని ఆ పరిశుద్ధ పట్టడానికి సిద్ధపడటంలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరూ బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాం. సరేస్తారా మనం జ్ఞాపం చేసుకోనండి. తన వీసాలో ఉన్నటువంటి యొక్క ఆటంకాలు తొలగించి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అక్కడున్న మా తండ్రి మరి కుమారుని కోడలను కూడా దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తుంటున్నాం.
పార్వతమ్మ గారు కూడా జ్ఞాపం చేసుకోనండి. తనకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. శరీరం బలహీనతలు తొలగించండి. కుటుంబ సభ్యుల యొక్క రక్షణ కొరకై ప్రార్థిస్తున్నాం, సహాయపడండి. అలాగే అమ్మాయి వినూత్న కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. బాబుని బలపరచండి, జ్ఞాపకం చేసుకోనండి. మరి బిడ్డలు ముగ్గురు దూర ప్రాంతంలో ఉంటున్నారు. ఆ బిడ్డలు మీరు తోడయండి, మీరే సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. అలాగే మా ప్రియులు మా ప్రభా బిడ్డల కుల్లా ప్రిస్కిల్లా బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారిని బలపరిచినారు. ఈరోజు బైబిల్ స్టడీ కూడా రావడానికి సహాయపడినారు. మరి ఇంకా బలపరుస్తారండి. సంఘంలో మా తండ్రి బిడ్డలను ఆశీర్వదించి దీవించండి. మీ కొరకై బలమైన సాధనాలుగా చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మా తండ్రి మా ప్రియ సహోదరుడు ప్రసాద్ గారు కుటుంబంగా రాగలడానికి మీరు సహాయపడుతూ వచ్చారు. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రతి అవసరాలు అక్కడ తీరుస్తారమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దగ్గర హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రభా ప్రతి అవసరం తీరుస్తురండి. వారిని కూడా మీ పరిశుద్ధులకు మారుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా మా విషయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. సురేష్ బాబు గారి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. విన్న మాటలన్నీ కూడా శ్రద్ధగా విని మా ప్రభు వారు ఆ రీతిగా ఆత్మీయంగా బల పొందేదానికి సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ రీతిగా అమ్మాయి వాణి వైద్యుడి కొరకై ప్రార్థిస్తున్నాం. బిడ్డల విషయంలో మీరు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి అందరూ స్తోత్రాలు. మంచి మార్పులు అనుగ్రహించినారు, మీకు అందరూ స్తోత్రాలు. గాంధీ గారిలో కూడా మీ కార్యం బలంగా జరిగించండి. మీ సన్నిధిని నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా సోదరు విజయమ్మ గారిని మీరు జ్ఞాపం చేసుకోనండి. వృద్ధుడు మా ప్రభు భర్త గారిని కూడా జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీరే మీ కృపలో మా తండ్రి జ్ఞాపం చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. ప్రభా మీ దగ్గర స్థలాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, జింగళ మా దేవ, నమ్మకమైన మా ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అట్లా మా తండ్రి మా ప్రభా మా తండ్రి మరి దినము మీరు ఇచ్చిన శ్రేష్టమైన బైబిల్ పట్టణాన్ని బట్టి అందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసరాలను కూడా జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతం నుండి ఎవరెవరైతే వాక్యం వింటూ వస్తున్నారో వారందరికీ కావాల్సిన మీ కృప అనుగ్రహించండి. విశ్వాసంలో స్థిరపడి బలపడట్లో సహాయపడుతున్నామని ప్రార్థిస్తుంటున్నాం. మీ దగ్గర హస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకోండి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకోండి. మా తండ్రి మా ప్రభా శనివారం ప్రార్థన కూడుకున్నది. ఆదివారం ప్రభుదినము. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రభా మరి మా తండ్రి మేము త్వరగా సిద్ధపడి సకాలం పడి సకాలం తిరిగి వచ్చేదానికి సహాయం చేయమని వేడుకోండి. ఇచ్చిన మంచి అవకాశం బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించమని వేడుకోండి. ఎవరు కూడా మా ప్రభా ఖాళీకి వెళ్లకుండా వారి వారి అవసరం తీర్చవలసిందిగా వేడుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మనైన సహవాసం మనకును పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. గమనించండి, ప్రభుత్వమైతే ఆదివారం 9 గంటలకే మార్చాము టైం. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. దయచేసి అందరూ వచ్చేదానికి ప్రయత్నం చేస్తుందండి. శనివారము బాబుకు కూడా శనివారం డ్యూటీ వేశాడు. నైట్ రాలేకపోతున్నాడు. ఇక్కడే మరి ప్రార్థన జరుగుతుంది. సహోదరులకు మాత్రమే జరుగుతుంది. అందరు సహోదరులు రాని కొంత సమయం ప్రార్థన గడిపేదానికి అవకాశం ఉంటుంది. ఆదివారం కొరకే సినిమాలు పెడతారు. సహోదరు డ్యూటీలో ఉంటాడు, వారి పనులు ఉంటాయి కాబట్టి మరి దాని విషయంలో మీరు ప్రార్థన చేయండి. ఏంటంటే అవునా?